మెరిగిన బుద్ధుడా గౌతమ సిద్ధార్థుడా శాంతి గోరిన యోధుడా సమన్యాయమడిగిన వీరుడా లుంబిని వనమమ్మ ఒడిలో సాల వృక్షమే జన్మస్థలమై మహామాయా సిద్ధార్థనుడిల ముద్దులా కొడుకై బుడితివ జ్ఞానమెరిగిన బుద్ధుడా గౌతమ సిద్ధార్థుడా శాంతి గోరిన యోధుడా సమన్యాయమడిగిన వీరుడా. ఇట్లా బుద్ధుని చరిత్ర మీద పాట రాస్తా ఉన్నా. ఈ పాటకు సంబంధించినటువంటి అనేక అనుభవాలు కూడా సీనన్నతో ఎప్పటికప్పుడు మేము పంచుకుంటూ ఈ పాటను ఒక అద్భుతంగా రేపు సమాజానికి అందించడానికి కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి చాలా విషయాల్లో మేము కలిసి మాట్లాడుకునేటువంటి ఉద్యమ సహచరులు ఆయన కోరుకునేటువంటి ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణలో ఏదైతే అణచివేత జరుగుతుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి బహుజన సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఉద్యమంలో మీతో పాటు నేను కలిసి ఉంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి నేను తెలియజేస్తూ, దయచేసి ఉత్తలు చాలామంది పెద్దలు ఉన్నారు. మరి షబ్బీర్ గారు, రేవంత్ అన్న గారు, ఆర్ కృష్ణ గారు, సుధాకర్ అన్న గారు, విశ్వేశ్వర సారు, చాలామంది పెద్దలు ఉన్నారు కనుక వాళ్ళ ఉపన్యాసాన్ని మనం వినాల్సినటువంటి అవసరం ఉంది. కొంత సమయాన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పాల్సిన విషయాన్ని కొంత తగ్గించి మనం మాట్లాడుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే సమయం ఉదయమే అనుకునేటువంటి కార్యక్రమం కొన్ని కారణాల వల్ల లేట్గా రావడం ఇదంతా కూడా కొంత ప్రాబ్లం అయింది. అయినా నైటు మనకు చాలా సమయం ఉంది, ఇంకా తనివి తీరా మాట్లాడుకుందాం, పాడుకుందాం. ఇది ఒక రోజుతో ఒడిసేది కాదు. ఇది 10 జిల్లాల్లో ఏకదాటిగా జరిగేటువంటి కార్యక్రమం కనుక 10 జిల్లాల సాంస్కృతిక కళాకారులు, నేను అందుకే చెప్పాను, ఉద్యోగం రాని కళాకారులారా నిరాశ చెందకండి, మీదే నిజమైన ఆత్మగౌరవ బతుకు అని చెప్పాను నేను కళాకారులకు. ఇవాళ చాలా మంది అనుకుంటారు మా సోర్ణ మీటింగ్ పెట్టాడు మాకు కూడా ఉద్యోగం వస్తుందని. వాడిచ్చే ఉద్యోగం వద్దురా నాయన, గట్టిగా పనిచేద్దాం, ఒక నియోజకవర్గాన్ని ఎంచుకో, నువ్వే ఎమ్మెల్యేవై రాజ్యం కావాలని మనం అడుగుదాం తప్ప వాడిచ్చే 25,000 జీతం వద్దనేటువంటి విషయాన్ని నిజంగా స్పష్టంగా తెలియజేస్తాను. రాజ్యమే కావాలి. ఎన్ని రోజులు కొట్లాడదాం. ఇప్పుడు వాడు పోయి వీడొస్తాడు, వీడు పోయి ఇంకోటి వస్తాడు అంటే మన పని ఏంది? మళ్ళీ సుందర విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఈ చర్చ అసెంబ్లీలో కూర్చునే రోజు రావాలి, ఈ చర్చ అసెంబ్లీలో జరగాలి. మా వాటా ఏది బిడ్డ, దీన్ని బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని 50% అమలు చేయ బిడ్డ, ఎందుకు చేయమని చెప్పి ఈ మైక్ అందుకొని అసెంబ్లీలో ఓ మందకృష్ణ, ఓ ఆర్ కృష్ణ అన్న, ఓ సుధాకర్ అన్న, ఓ రేవంత్ అన్న, ఓ ఏపూరు సోమన్న అందరు కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే అందరికీ న్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తూ, మరి అన్న పెద్దలు వారు సమయాన్ని ఇచ్చి, నేను రైతుల మీద పాట రాసినప్పుడు కూడా కేసీఆర్ మీద రాసిన పాటను వాట్సాప్లో విని నన్ను పిలిపించుకున్నాడు ఇంటికి. షబ్బీర్ గారు చాలా సంతోషపడ్డాడు, గుండెలో కత్తుకున్నాడు. ఇంత మంచి పాట రాసిన నువ్వు ఎవరు ఏంది అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్పాను మొత్తం కూడా. నేను రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి అప్పుడు, నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె కరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో. ఈ పాట రాసి జేబులో పెట్టుకున్నా. జయరాజన్ అనే ప్రజాకవి నాకు ఫోన్ చేసి, సోమన్న నేను మామూలు సాధారణ రైతును మాట్లాడుతున్నాను, నీ స్పందన ఏమిటి అని అడిగాడు. అయ్యో జయరాజన్న మాట్లాడుతున్నావు, రైతులు అంటే ఏందే, నువ్వు జయరాజన్నవు కదా అన్న. లేదు నేను జయరాజన్ననే కానీ రైతును అనుకో అని అన్నాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మీద నీ స్పందన ఏంటిది సోమన్న అన్నాడు. ఆల్రెడీ నేను రాసి జేబులో పెట్టుకున్నా అన్న అని ఎమ్మటే ఫోన్లో, నేల రాలుతున్న రైతన్నలా చూస్తే గుండె కరిగిపోతా ఉందో, కంట నీరు ఏరై పారుతుందో, దేశానికే బువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుందో, ఈ ఘోరం ఎందుకు జరుగుతుందో, ఓ ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో, ఎన్నో హామీలు ఇచ్చిన నేతలారా మీరెందుకు మాట్లాడతలేరో, యములాడ రాజన్న యాదగిరి నరసన్న 1000 కోట్లు అడిగినాడా, రైతు బాధలు చూడొద్దన్నాడా, రాచకొండల గట్టె ఫిలిం సిటీలతోటి రైతు బతుకులు మారుతాయా, వారి ఆత్మహత్యలు ఆగుతాయా, పారాయి పాలన సంఖ్యలు దంచమని కొంత తిని నదించినోళ్ళే నేడు మన ఇంటి బిడ్డలు నేల రాలుతుంటే నోర్లు తెరవకున్నారెందుకో, నేల రాలుతున్న రైతన్నలారా నీరు ఏరై పారుతుందో, దేశానికే పువ్వ పెట్టేటి రైతన్న ఉరితాడు కేలాడుతుందో, ఘోరమెందుకు జరుగుతుందో.
ఈ పాట మరి దగ్గరుండి కూర్చోబెట్టి నేను ఈ పల్ల వినిపించగానే చాలా సబ్జెక్టు ఇంకా ఈ ఓపెన్ కాస్ట్ మీద కానీ ఈ సిమెంట్ మిల్లుల మీద కానీ అనేక అజంజాయి కానీ అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పి ప్రాజెక్టుల రిడిజన్ కానీ ఇవన్నీ కూడా చెప్పిండు పెద్దలు షబ్బీర్ అలీ గారు. నేను చేసేటువంటి సాంస్కృతిక పోరాటానికి తన పూర్తి మద్దతును తెలియజేస్తూ మరి ఇక్కడికి నేను పిలవగానే ఆహ్వానించగానే నేను బరాబరి వస్తా సోమన్న, ఖచ్చితంగా నువ్వు తెలంగాణ వ్యాప్తంగా తిరగాలని చెప్పి మరి ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు గట్టిగా చప్పట్లతో తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాం.